ధర్మవరం నియోజకవర్గంలో అరాచకాలు కబ్జాలు రాజ్యమేలుతున్నాయని కూటమి అభ్యర్థి సత్యకుమార్ ఆరోపించారు. వీటిని రూపుమాపడానికి మార్పు తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం అవసరమని చెప్పారు. ఎన్నికల పోలింగ్ ఫలితాల అనంతరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఓటమి ఖాయమని తేల్చి చెప్పారు. కేతిరెడ్డికి ప్రజలే గుణపాఠం చెబుతారు అంటున్న ధర్మవరం కూటమి అభ్యర్థి సత్యకుమార్తో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా ఉన్న అభ్యర్థులందరూ కూడా ఆ ప్రాంతాలకు ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు, ఆ ప్రాంతాల్లో ఎలాంటి అరాచకాలు జరిగాయి గతంలో అని చెప్పి ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు. అందులో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సత్యకుమారు ఈరోజు ధర్మవరం పట్టణంలో ప్రచారం చేస్తున్నారు. మరి సార్ చెప్పండి, ప్రధానంగా మార్పు కోరుతున్నారు. రెండోది, ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ధర్మవరంలోనే పెద్ద ఎత్తున అరాచకం ఉంది అంటున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటి సార్? అసలు అనేక సమయాలు ఎక్కడ పోయినా, ఏ సందుకెళ్ళినా, ఏ గొంతుకెళ్ళినా కూడా ఈ కబ్జాల పర్వం, ఇక్కడ ప్రభుత్వ భూమిని చేసుకున్నారనో, అక్కడ అసైన్ భూములు చేసుకున్నారనో, ఇక్కడ డీకేటీ భూములు చేసుకున్నారనో, ప్రైవేట్ ఆస్తుల్ని కబ్జా చేసుకున్నారనో ఇట్లాంటివి వస్తుంది. ప్రధాన కారణం ఇటువంటి అరాచకాలు ఒకవైపు సాగుతుంటే దాడులు చేయడం, తర్వాత అర్హులైన వాళ్ళకి కేవలం ఇతర పార్టీలకో లేదా ఇతర వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అని చెప్పి వాటిని తొలగించడం. ముఖ్యంగా ఈ ధర్మవరంలో ఎక్కడ కూడా స్వచ్ఛ భారత్ కింద అంత పెద్ద ఎత్తున నిధులు ఇస్తుంటే ఎక్కడ కూడా స్వచ్ఛత అనేది కనిపించట్లేదు. ధర్మవరం ఎంత స్వచ్ఛంగా ఉండాల్సిన పేరులో అంత స్వచ్ఛత ఉంది, కానీ పట్టణంలో ఎక్కడ కూడా స్వచ్ఛత లేదు. ఎక్కడ చూసినా మురికి కూపంలాగా ఉంటుంది, దుర్గంధ భూయిష్టంగా ఉంటుంది. ముఖ్యంగా ఎక్స్టెండెడ్ ఏరియాస్లో ఏదైతే కొత్తగా కాలనీలు ఏర్పడుతున్నాయో ఆ కాలనీల్లో ఎక్కడ కూడా రహదారి సౌకర్యం, చిన్న రహదారి ఎక్కడ కూడా లేదు, నీటి సౌకర్యం లేదు. ఎలక్ట్రిక్ లైన్లు ఇంటిపై నుంచి పోతున్నాయి. వాళ్ళు అంటున్నారు, అయ్యా మేము ఎమ్మెల్యేకి చెప్పలేదా అంటే, ఎమ్మెల్యే వచ్చినప్పుడు అడిగాము, అరే మీరెందుకు ఇక్కడికి ఎలక్ట్రిక్ లైన్ల కిందకి మీరెందుకు వచ్చారు అని అంటున్నాడు. అంటే ఇప్పుడు ఎక్కడైనా కూడా టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఉంటుంది. మున్సిపాలిటీ ఏదైనా ప్రాంతంలో ఇల్లు కట్టుకోవాలా ఏదంటే దానికి అనువుగా ఉందా లేదా చూసి ఇది మరి మున్సిపాలిటీ వాళ్ళు, ఈయన నాయకత్వంలో ఉంటున్న మున్సిపాలిటీ ఆయనే చూస్తుంటాడు. ప్రతిదీ కమిషన్ల మీద ఉన్న శ్రద్ధ అక్కడ కంట్రీ ప్లానింగ్ చేయాలి, టౌన్ ప్లానింగ్ చేయాలనుకుంటున్నప్పుడు దానికి అనుగుణంగా అనుమతులు ఇవ్వాలనే విషయం తెలీదా? వీళ్ళందరూ కలిసి గాడిదలు కాస్తున్నారా ఏంటి? ఇప్పుడు ప్రజల్ని ఇల్లు కట్టుకునేదాకా ఉన్నాయి. ఇప్పుడు ఇల్లు కట్టుకున్న తర్వాత ఎలక్ట్రిక్ లైన్లు చేయకుండా ప్రాణాల మీదకి తెచ్చి వాళ్ళు చిన్నపిల్లలు ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. ఏడుస్తుంటే మళ్ళీ వెటకారంగా మాట్లాడడం ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. వీటి నుంచి విముక్తి కలగాల్సిన ఇది. ముఖ్యంగా వ్యాపార రంగానికి పేరు మోసిన ధర్మవరంలో రాజకీయ జోక్యం ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ చూసినా కమిషన్ల దందా కొనసాగుతుంది, భూదందాతో పాటు కమిషన్ల దందా కొనసాగుతుంది. వీటి నుంచి మార్పు కోసం మేము చూస్తున్నాం. ఎటువంటి రాజకీయ జోక్యంలోని వ్యాపారం రంగం ఇక్కడ కొనసాగుతుంది. తర్వాత అభివృద్ధి ఎన్నడూ కనివిని ఎరగని వృత్తిలో అభివృద్ధి జరుగుతుంది. ప్రతి చోటికి సీసీ రోడ్లు రావడం కానీ, నీటి వసతి, మంచినీటి వసతి కలిగించడం కానీ ఉంటుంది. ఇదే రకంగా ఈ అర్హత ఉన్న వాళ్ళకి ఎవరైనా, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా అందరినీ వాళ్ళకి సంక్షేమ పథకాలు అందుతాయి. ఈ మార్పు కోసం మేము చూస్తున్నాం. ధర్మవరం రూపురేఖలు మార్చుకుందామా లేదా ఇదే అరాచక శక్తులు తీసుకెళ్ళి మళ్ళీ దీన్ని ధర్మవరాన్ని మళ్ళీ 25 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్దామా? చివరిగా చెప్పండి సార్, ఇప్పుడు సత్యకుమార్ కొత్త వ్యక్తి, అసలు ఈ ప్రాంతానికి ఏమీ పరిచయం కూడా లేదన్నారు. మరి కేవలం ఈ నెల రోజుల లోపలే సత్యకుమార్ చూసి వస్తున్న ఆదరణ కానీ లేదంటే వారు ఎలా ఉండబోతుంది సార్? అసలు నెల 20 రోజుల కేసం చేసిన కామెంట్కి ఇప్పుడు కామెంట్కి ఒకసారి వెళ్ళి ఏ గ్రామంలో అయినా ఏ వార్డులో అయినా సత్యకుమార్ అంటే సత్యకుమార్ మా ఇంట్లో మనిషి అయ్యా అని చెప్పే పరిస్థితి ప్రజల్లో వచ్చింది. ఎందుకంటే ప్రజలు వాళ్ళు ఆలోచిస్తున్నారు, గమనిస్తున్నారు, ఎవడు మాటల మనిషి, ఎవడు చేతల మనిషి అని చెప్పి, ఎవరు కారుకూతలు మూసేవాడు, ఎవడు సంస్కారవంతుడు అనేది ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఇవాళ ఏ సెంటర్ కన్నా వెళ్ళేసి సత్యకుమార్ గురించి మాట్లాడితే వాళ్ళు చెప్పే పరిస్థితి. అదేవిధంగా కూటమిలో ఉన్న నాయకులు పరిటాల శ్రీరామ్ గారి గురించి కానీ, లేకపోతే మధుసూదన్ రెడ్డి గారి గురించి, లేదా బీజేపీ నాయకుల గురించి మాట్లాడితే ఎవరు సంస్కారవంతులు, ఎవరు రౌడీ మూకలు వేసుకొని అరాచకాలు చేసేవాళ్ళు ప్రజలు వాళ్ళకి చెప్తారు. దాని అనుగుణంగా మే 13వ తేదీ బుద్ధి కూడా చెప్తారు. ఇది పరిస్థితి. ఏదైతే కూడా ఖచ్చితంగా కూడా 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా తమకి అనుకూలమైన తీర్పు రాబోతుంది. రెండో ప్రజలందరూ కూడా తమకు మద్దతునిస్తున్నారు. గతంలో ఎవరైతే ఎలాంటి మాటలు మాట్లాడారో ఈ 20 రోజుల్లోనే తామేమిటో చేసి చూపించామని చెప్పి బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ చెప్తున్న. కెమెరా పర్సన్ కమల్తో రవిచంద్ర, బీఆర్కే న్యూస్, ధర్మవరం నుంచి.